రమ్మన్నారు. అటు బయలుదేరారు. ఆర్యన్ ఆర్యన్ హీరోగా. ఇది ఇన్ని ఆశీస్సులు ఉన్నాయండి. వీటికి అన్నిటికి మించి మా పవర్ స్టార్ గారు అదే కట్ చేసి నేను అక్కడికి రాబోతున్నాను. మీరు తొందరపడి ఒక్క కోకిల ముందే అన్ని కూసేస్తున్నారు మీరు. నేను ఏంటంటే ఇప్పుడు మీరు నార్మల్ గా ఎలాగైతే ఇప్పుడు తెలుగు నుంచి తమిళ్కి వెళ్ళి మళ్ళీ తమిళ్లో అక్కడ ఇలాగే ఇప్పుడు మీ పొలిటికల్ కెరీర్ కూడా దాదాపుగా ముందంతా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి అదంతా అయ్యింది. మళ్ళీ మీరు పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు కదా. పశ్చాత్తాపడి మళ్ళీ వెనక్కి మీ ద్వారా అయింది ఇంటర్వ్యూ. అది 2020లో మీ ద్వారానే అయింది. అది నా ద్వారానే మాట్లాడి అరే ఏం ప్రాబ్లం లేదు, పాపం అనవసరంగా ఎరిగించారు ఇతన్ని అని చెప్పి రాధాకృష్ణ గారు కూడా మాట్లాడి, అవును అలాగే ఉగ్రవాద శిక్షణా శిబిరం నుంచి వచ్చేవాడు మేము, అక్కడ జరిగింది ఇలా జరిగింది అది. అవును. సో మొన్న ఎందుకు ఇప్పుడు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు మాకు జనసేన అసలు మీ తాలూకా కార్యక్రమాలు సంతృప్తిగా ఉందా మీకు? చాలా బాగుందండి. ఎందుకంటే 2020 నుంచి సింపథైజర్ ఆఫ్ జనసేన అండి. అవును. ఇంటర్వ్యూలు మాట్లాడటం ఒక మంచి నాయకుడు వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రానికి అంటే ఇక ఈ ట్రోలర్స్ మామూలే కదా. ఇటు ఉన్నప్పుడు అలా మాట్లాడు, అటు ఉన్నప్పుడు అలా మాట్లాడుతున్నావు, అది ఇది అన్నారు. నువ్వు ఏం రాదు, మళ్ళీ మేమే వస్తాం, మళ్ళీ మా జగనే వస్తాడు అన్నారు. చూస్తూ ఉండండి. 151-24 అన్నా నేను అప్పుడు. ఈసారి 160-24 రాకపోతే అడగండి అన్నా నేను. నేను మామూలుగా ఆయనతోటి అప్పుడప్పుడు కలవటం మాట్లాడటం. నాగేంద్రబాబు గారండి మెయిన్. నాగేంద్రబాబు, నువ్వు అలా డల్గా ఉండటం మాకు ఇష్టం లేదు, నీ కోవిడ్ వచ్చినప్పుడు ఎందుకు అక్కడ మా దగ్గరికి రా అని చెప్పి వాళ్ళే పిలిచి నాకు అన్ని రకాలుగా నన్ను ఆదుకుని నన్ను ఒక మనిషిగా నిలబెట్టిన వ్యక్తి ఎవరంటే నాగేంద్రబాబు, భీష్ముడు. సో అలాగా ట్రావెల్ అయ్యేటప్పుడు 2024లో నేను ఒంగోలు ఒక పని మీద వెళ్ళాను అమ్మవారి గుడికి. ఇమీడియట్గా రేపు పవన్ కళ్యాణ్ గారు రమ్మంటున్నారండి అన్నారు. ఎవరు మాట్లాడుతున్నాడో తెలియదు. ఒంగోలు నుంచి రేపెందుకు నైటే కొట్టేద్దాం పదండి అని వెళ్ళిపోయాం. వాడి అక్కడే ఉండి పొద్దున్న ఆయన రాగానే కండవ ఆయన 1 గంట మాట్లాడాడు. ఇప్పుడు మీరు నేను ఎలా కూర్చున్నాం అలా మాట్లాడాడు. అబ్బా, ఎవ్వరూ లేరు రూమ్లో, మేము ఇద్దరమే. మీ సిద్ధాంతాలు నచ్చినాయండి. 25 కేజీల బియ్యం కోసం కదా మనం అరువులు దాచటం. 25 ఏళ్ళ మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం పాటుపడాలి. ఏంటి ఇది, ఈ యుద్ధంలో నేను ఆహుతైపోవచ్చు. నా ప్రాణాలను కూడా నేను పణంగా పెట్టి పోరాడుతున్నాను ప్రజల పక్షాన. అవును, ఆయన స్టేజ్ మీదే చెప్పారు కదా డైరెక్ట్గా. అది ప్రజల్లో మీ చేతుల్లో ఉంది ఆయుధం, మీరు దాన్ని తీసుకెళ్ళాలి. ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారే చెప్తారు, మీలో కూడా రావాలి ఆ తెగింపు అనే మాటలు నన్ను బాగా ఇన్స్పైర్ చేసినండి. ఒక కాఫీ తెప్పించారు, తాగాం. మీరేమన్నా ఆశిస్తున్నారా అని అడిగాడు. నాకేం ఆశించట్లేదండి, నాకు భోజనం కావాలనుకున్నప్పుడు నేను పళ్ళెం పట్టుకుని మీ దగ్గరికి వస్తాను, నాకు అన్నం పెట్టరా అని అడిగాను. అదేంటి అలాగన్నారు. అదే ఈ ఎన్నికలు నాకు అద్భుతమైన పోరాటం. నాకు ఇది గవర్నమెంట్కి, అధికార పార్టీకి, ఒక దుర్మార్గుడి మీద మనం చేసే యుద్ధం. దాంట్లో నేను విజయం సాధించానంటే మీ జీవితంలో మీరు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉన్నాడు, అతను జన సైనికుడుగా ఉన్నాడు, రేపు పొద్దున్న రిటైర్మెంట్లో లైఫ్లో కూడా అద్భుతం మహానుభావుడు అని దండం పెట్టుకున్న రోజు వస్తుంది మీకు అన్నాడు. నేను అలాగే బయటకు వచ్చాం, గంట వేసుకున్నాం. అక్కడి నుంచి జనసేన, జై జనసేన కొట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి యాక్ట్ చేసాం. బన్నీవాసు గారు ఆధ్వర్యంలో జరిగింది. అది అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందండి. నేను విలేజ్లో ఒక 10 సెంట్లు ఉన్నవాడు కూడా పరిగెట్టుకెళ్ళి ఓట్లు వేస్తాను. అందుకే మీకు రాత్రి 2-3 అయింది. అవును అవును, పోలింగ్ అయింది. ల్యాండ్ పట్టుకుపోతాడేమో అని. మొన్న ఇలాగే ఉంటారు కదా చాలామంది, ఈ ఇంటర్వ్యూని హైలైట్ చేయడానికి చెప్పేస్తాను రా నేను నాగేంద్ర గారికి, నాకు బాగా
ఆయన వెల్విషరు ఉమ్, బాగా వ్యూస్ వెళ్తాయి. వాడు రాసుకుంటున్నాడు ఒక పాట, జన సైనికుడు, ఉమ్, పిఠాపురంలో ఉంటాడు. ఉమ్, ఈ చేతితోటే పథకాలు పెట్టాను, రంగస్థలంలో పాట. ఉమ్, ఈ చేతితోటే పథకాలు పెట్టాను, ఈ చేతితోటే డబ్బులు పంచాను, ఈ చేతితోటే బటన్లు నొక్కాను, ఈ చేతితోటే రాష్ట్రాన్ని దోచాను, ఇన్ని చేసిన నాకు 11 ఇస్తారా, ఊరయ్యో నాయ్యా, ఊరయ్యో నాయ్యా. ఇది పాడే ఆ చిన్న కన్క్లూజన్ కూడా చెప్పావా అని అన్నాను. ఇదంతా అయిపోయాక ఓరయ్యో అన్నప్పుడు కాదురా అయ్యా, ముందే దీని మీద శ్రద్ధ పెట్టుంటే, రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఈ 11 వచ్చేవి కావు. అందుకని చెప్పి నేను అంతే. ఇది బాగా ముందుకు తీసుకెళ్తాను అది పాట అన్నట్టు. బా- అంటే మీటింగుల్లో ఉత్తేజపరచడానికి కార్యకర్తల కోసం పెడతాను. ఒరే నువ్వు వెళ్తున్నావు కదా ఇంటర్వ్యూకి, కాదు, మీరు పాడడం 11 వచ్చాయంటారేంటి? మీరు నిన్న ఫంక్షన్ లో కూడా, లైలా ఫంక్షన్ లో కూడా అది ఇప్పుడు అది అదేంటి అసలు నాకు అర్థం. అదేదో యాదృచ్ఛికంగా జరిగిందండి అన్నది. ఏంటంటే నేను మేకల బండి అవును. ఇలాంటి ఒక చోట దడికలు కట్టేశారు. దీంట్లో ఒక 60-70 ఉన్నాయి, అటుపక్క ఒక 60-70 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే 70 ఉంటాయండి. యోగది ఇంచుమించు 150 దగ్గరే ఉన్నాయి ఇవి. ఉమ్, లాస్ట్ నన్ను మేకల దాంట్లోంచి నా బామ్మర్దులు వచ్చి నన్ను బయటికి తీసుకొస్తారు. ఉమ్, నేను ఎవడు బావ ఇక్కడ కట్టేసాను నిన్ను అని బయటికి ఉమ్. తెచ్చినప్పుడు నా వెనకాలే ఉంటాయి ఇవన్నీ. 11 ఉన్నాయండి. నిజం అది. ఇలా తిరిగి చూస్తే 11 ఉన్నాయి. ఎవరిని ఇదేంట్రా ఇది? సో అది అలాగే యాక్సిడెంట్ అంటే గుర్తు చేస్తుంది. అంటే ఇది పృథ్వీరాజ్ స్క్రిప్ట్. ఇది పృథ్వీరాజ్ స్క్రిప్ట్. ఇప్పుడు ఆయన దేవుడు స్క్రిప్ట్ అన్నాడు కదా, అవును, ఇది నా స్క్రిప్ట్. ఇది మీ స్క్రిప్ట్. ఇప్పుడు 23 ఉన్నాయి. మేము దాంట్లోంచి ఒక 8 మందినో 9 మందినో తీసేస్తే ప్రతిపక్షం కూడా ఉండదు అది అని మాట్లాడాడు కదా అప్పుడు. అవును, అవును. చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ గా ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడారు? ఆయన రాజకీయ దురంధరుడు అండి. ఆయన రాజనీతిజ్ఞుడు అంటారు వాడిని. ఆయన ఏది పడితే అది మాట్లాడే మామూలు మనిషి కాదండి. సహనం, ఓర్పు, ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే కంకణంతో ఉన్న వ్యక్తి. మరి ఆయన 11 వచ్చినప్పుడు ఇదే దేవుడు స్క్రిప్ట్ అని జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు ఇదే స్క్రిప్ట్ అని ఈయన అనొచ్చుగా. అవును, నేను అలాంటి మాటలు మాట్లాడను అని అన్నాడు ఆయన. అవును. ఎప్పుడైతే ఆయన్ని జైల్లో పెట్టారో, ఎప్పుడైతే ఆయన అసెంబ్లీలో కళ్ళంట నీళ్లు పెట్టించారో, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళకి మద్దతు పలికారో, జైలు దగ్గరే అయిపోయింది అక్కడికి. జైలు దగ్గర సినిమా పని ఇంటర్వ్యూ అక్కడ స్టార్ట్. అది అదే తిరిగిందండి. ఇది 100 రోజులు కాదురా నాయన, 164 days, Pan 21/21 అండ్ 2 MP సీట్స్. భారతదేశ చరిత్రలోనే ఇది ఒక అద్భుతం. అదే అందుకే పాన్ ఇండియా అంటున్నాను. ప్యాన్ ఇండియా. నెక్స్ట్ ఏ పంచాయతీ ఆఫీసులో చూసినా, గవర్నమెంట్ ఆఫీసులో చూసినా ఇండియాలో ఎక్కడ లేదండి. ఇది అతిశయోక్తి కాదు. ఉమ్, ఓ చంద్రబాబు నాయుడు గారి ఫోటో, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో, 2 ఫోటోలు 2 ఫోటోలు ఉంటాయి. ప్రభుత్వ ఆఫీసులో ఎక్కడ చూసినా ఇవి. అంటే వాళ్ళు ఒక లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఓకే, ఇంకా ఆయన గురించి మాట్లాడేది ఏం లేదు. లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి అన్న అన్న అనడం, ఆయనకి పాదాబంధనం చేయడం, ఆయన్ని ఎక్కువ ఎక్నాలెడ్జ్ చేసి ఆయన తాలూకా ఆ కాంట్రిబ్యూషన్, పవన్ కళ్యాణ్ గారు జనసేన తాలూకా కాంట్రిబ్యూషన్ ఏదైతే ఈసారి ఉందో దాన్ని వాళ్ళు బాగా గుర్తించి నెత్తి మీద పెట్టుకున్నారు సార్. అది దాంట్లో ఉన్న గొప్ప లైఫ్ ఎలిమెంట్. అవును. వీళ్ళు ఎన్ని రకాలు ఏవో సృష్టించి రకరకాలుగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా హిట్ టీవీ యాప్